హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చి మునక్కాడ పచ్చి జీడిపప్పు కూర. మునక్కాడ పచ్చి జీడిపప్పు కూరని ఎంత హైజీనిక్గా బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన మునక్కాడ కాజు కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 మునక్కాడలను తీసుకొని ఈ విధంగా లైట్గా పీల్ చేసుకుని శుభ్రం చేసి తీసుకోవాలి. 3 వరకు ఇక్కడ ఉల్లిపాయలను తీసుకుని సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు వరకు పచ్చి జీడిపప్పు, అలాగే ఒక 3 వరకు టమాటోలను తీసుకుని ఈ విధంగా సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన మునక్కాడ కాజు కర్రీ తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక కడాయిని పెట్టుకొని, కడాయి కాస్త హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇవి కాస్త వేగి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యేలాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చిదనం మొత్తం పోయేలాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా ఇలా వేయించుకున్నాక రుచికి తగ్గట్లుగా ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కాస్త పసుపుని మనం తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ల వరకు ఇక్కడ కారాన్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, కేవలం బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే. ఈ విధంగా ఇప్పుడు మునక్కాడ ముక్కల్ని తీసుకుని అలాగే మనం తీసుకున్న 1 కప్పు పచ్చి జీడిపప్పును కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనం యాడ్ చేసుకున్న ఉప్పు కారాలన్నీ చక్కగా ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని కాసేపు ఆయిల్లో చక్కగా మునక్కాడ ముక్కలు అలాగే జీడిపప్పు వేగేలాగా మూత పెట్టుకొని 2-3 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. అప్పుడే చాలా చక్కటి రుచిగా కుదురుతుంది. ఈ విధంగా ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతుందో కదా. ఇలా ఫ్రై చేసి ఉడికించుకోవడం వలన చాలా మంచి రుచిగా వస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్. డెఫినెట్గా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మనం ఏమీ యాడ్ చేయకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ అనేది. ఇలా ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక వేడి వేడి నీళ్ళను కొన్ని తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. ఏ కూరలో అయినా సరే వేడి నీళ్ళని యాడ్ చేసుకోవడం వలన రుచి మరింత పెరుగుతుంది ఫ్రెండ్స్. రుచి పెరగడంతో పాటు కూర కూడా చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకుందాం. కాసేపు ఉడికిన తర్వాత, కాసేపు అంటే 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఎలా ఉందో చూస్తున్నారు కదా కర్రీ స్ట్రక్చర్ అనేది. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఎలా పడితే అలా కలపకూడదు ఫ్రెండ్స్, అడుగు నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. మునక్కాడ ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అవి చెదిరిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా మ్యాచ్ అయిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చక్కగా ప్యూరీలాగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటోని యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు నుంచి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. బాగా కలుపుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకున్నాం కదా, మళ్ళీ మూత పెట్టుకుని చక్కగా మొత్తం టమాటో బాగా మ్యాష్ అయ్యి ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకోవాలి. అప్పుడే మంచి రుచిగా కుదురుతుంది మన కర్రీ అనేది. చూస్తున్నారు కదా, టమాటో మొత్తం బాగా ఈ ఆయిల్లో మగ్గిపోయి పైన ఆయిల్ అనేది ఏ విధంగా తేలుతుందో కదా, అలా తేలేలాగా ఉడికించుకుంటే మన గుమగుమలాడే ఎంత టేస్టీగా ఉండే పచ్చి జీడిపప్పు అండ్ మునక్కాడ కర్రీ రెడీ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సీజన్లో తప్పకుండా ఒక్కసారి పచ్చి జీడిపప్పుని దొరికినప్పుడు ట్రై చేసి
డెఫినెట్గా మీరు కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా చూస్తున్నారు కదా, కర్రీ కలర్ అనేది చూస్తుంటేనే మీకు టేస్ట్ అనేది అర్థమైపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా ఈ కర్రీ టేస్ట్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకేమైనా రెసిపీస్ మీకు కావాలన్నా కూడా డెఫినెట్గా మాకు కామెంట్ చేసి చెప్పండి. చేసి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.